రాష్ట్రంలోని గురుకులాల్లో మరమ్మత్తు పనులపై ఫోకస్ పెట్టింది సర్కార్. సమ్మర్ హాలిడేస్ కావడంతో పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించింది. రిపేర్లకు అయ్యే ఖర్చు అంచనాలను ఇవ్వాలని గురుకుల సెక్రటరీలను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గురుకులాల మరమ్మతులపై రిపోర్టు రెడీ చేసే పనిలో ఉన్నారు అధికారులు. రాష్ట్రంలో అన్ని గురుకుల స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో మెరుగైన వసతుల కల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల గురుకుల సొసైటీల పరిధిలో చేపట్టాల్సిన రిపేర్లు, వాటికయ్యే ఖర్చు వివరాలను అంచనా వేసి ఇవ్వాలని గురుకుల సొసైటీ సెక్రటరీలను ప్రభుత్వం ఆదేశించింది. 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం వెల్ఫేర్ వీక్ కార్యక్రమం సాగుతోంది. ఇందులో ఒకరోజు ప్రత్యేకంగా వీటి రిపేర్లపై అన్ని స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ కు అధికారులు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ వివరాలతో రిపోర్ట్ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. వచ్చే వారం ప్రభుత్వానికి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ జనరల్ గురుకులాల పరిధిలో మొత్తం 8 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ వరకు స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ ఉన్నాయి. ఇందులో తక్కువ సంఖ్యలో ప్రభుత్వం సొంత బిల్డింగ్స్ ఉండగా ఎక్కువ శాతం అద్దె బిల్డింగ్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అద్దె బకాయిలు ఉండగా ఈ ప్రభుత్వం వచ్చాక గ్రీన్ ఛానెల్తో వెంటనే బకాయిలు చెల్లిస్తోంది. ఎస్టీ గురుకుల సొసైటీ పరిధిలో మొత్తం 166 ఇన్స్టిట్యూషన్స్ ఉండగా ఇందులో 100 సొంత బిల్డింగ్స్, మరో 66 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో మొత్తం 268 ఉండగా ఇందులో 115 అద్దె భవనాల్లో కొనసాగుతుండగా 253 సొంత బిల్డింగ్లు ఉన్నాయి. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో 268 ఉండగా ఇందులో 31 మాత్రమే ప్రభుత్వ బిల్డింగ్లు కాగా మిగతావన్నీ ప్రైవేటువే ఉన్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ ఓనర్స్ తో ఇటీవల అధికారులు మీటింగ్ నిర్వహించారు. రిపేర్లు ఉన్న చోట్ల పనులు చేయించాల్సిందేనని ఓనర్లకు స్పష్టం చేశారు. అద్దె బకాయిలు ఈ ఏడాది ఫిబ్రవరి వరకు క్లియర్ చేసిన నేపథ్యంలో రిపేర్లు చేస్తామని ఓనర్లు చెప్పారని అధికారులు అంటున్నారు. ఈ రిపేర్లన్నింటినీ జూన్ చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు బిల్డింగ్స్ లో కొనసాగుతున్న గురుకుల హాస్టల్స్, స్కూళ్లు, కాలేజీల్లో పెద్ద ఎత్తున రిపేర్లు చేయాల్సి ఉంది. ముఖ్యంగా డైనింగ్ హాల్, కిచెన్, టాయిలెట్స్, క్లాస్ రూమ్స్, కిటికీలు, డోర్లు ఇలా ఎన్నో రిపేర్లు ఉన్నాయి. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో స్టూడెంట్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు భోజనం చేసే చోట శుభ్రత, లైటింగ్, ఫ్యాన్లు, కూర్చునేందుకు అవసరమైన బెంచీల పరిస్థితి సమీక్షిస్తున్నారు. వంటగదుల్లో పొగ రాకుండా చిమ్నీలు ఏర్పాటు, ఆధునిక వంట పరికరాలు, నీటి సౌకర్యంపై వివరాలు సేకరిస్తున్నారు. గురుకులాల్లో అతిపెద్ద సమస్యగా ఉన్న టాయిలెట్ల రిపేర్లు, వాటి కొత్త నిర్మాణం, నిరంతరం నీటి సరఫరాకు ప్రాధాన్యత ఇస్తున్నారు.